హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లెర్నర్స్. ఈ వీడియోలో మనం ఎటువంటి కోడింగ్ లేకుండా మెషిన్ లెర్నింగ్ ఏఐ బేస్డ్ చాట్బోట్ని అయితే తయారు చేయబోతున్నాం. అది కూడా ఐబిఎం వాట్సన్ అసిస్టెంట్ మీద బేస్ అయిన ఒక చాట్బోట్ అనమాట. ఓకే, మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక చాట్బోట్ క్రియేట్ చేయడం అంటే ఒక 2000 రూపీస్ ఇంకా 2000+ రూపీస్ వర్క్ అనమాట. మీరు అప్వర్క్ కానీ ఫైవర్ కానీ వెళ్ళి చాట్బోట్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ ఒక చాట్బోట్ తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఒక యావరేజ్గా ఒక 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఇందులో నేర్చుకోబోయేది ఒక 2000 రూపీస్ స్కిల్ అనమాట. సో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో అలాగే మనం చాట్బోట్ తయారు చేయడమే కాకుండా ఆ చాట్బోట్ని మన వెబ్సైట్లో లేదా బ్లాగ్లో లేదా ఒక యాప్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో అంటే మనం జనరల్గా చూస్తుంటాం కదా, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ బాటంలో ఒక మెసేజ్ సింబల్ లాగా వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే ఒక బాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనమైతే అప్పుడు ఒక చాట్ బాట్తో అయితే చార్జ్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా మన బ్లాగ్ లేదా ఆర్టికల్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇదైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేనైతే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. నాకైతే మీ సపోర్ట్ కావాలి. అలాగే ఈ వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. ఓకే, ఇంకా లైక్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, ముందుగా మీరైతే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి cloud.ibm.com అని అయితే సెర్చ్ చేసేయండి. ఎందుకంటే మనం ఇది ఐబిఎం వాట్సన్ అసిస్టెంట్ బేస్ మీద అయితే తయారు చేస్తున్నాం కాబట్టి. సో cloud.ibm.com అని అయితే సెర్చ్ చేసేయండి. సో మీకైతే ఇలా లాగిన్ అని అడుగుతుంది. సో ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే క్రియేట్ చేసుకోండి. ఓకే, నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, అలాగే లాగిన్ అయిపోయాను. సో మీరైతే లాగిన్ అవ్వగానే డాష్బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మీకు పైన సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వాట్సన్ అసిస్టెంట్ అని సెర్చ్ చేయండి. సో మీకైతే ఇలా ఈ విధంగా వాట్సన్ అసిస్టెంట్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఓకే, మేబీ లెటర్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకైతే ఇక్కడ ఒక వాట్సన్ అసిస్టెంట్ అయితే క్రియేట్ చేసుకుని అడుగుతుంది, అదే చాట్బోట్ అనమాట. సో ఇందులో అయితే మనకి ప్లాన్స్ ఉంటాయి. సో మనమైతే ఫ్రీగా ప్రొసీడ్ అవుదాం. సో మీకైతే డెమో కోసం చూపిస్తాను కాబట్టి నేనైతే లైట్ వర్షన్ తీసుకున్నాను. సో లైట్ అయితే ఫుల్లీ ఫ్రీ అనమాట, కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో మనం నెలకి పర్ మంత్ వచ్చేసి 10,000 మెసేజెస్ వరకు అయితే సెండ్ చేయగలం. సో అలాగే ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చదవండి ప్లాన్స్. సో మనకి ప్రైజ్కి నెంబర్ ఆఫ్ మెసేజెస్ అలాగే ఫ్యూచర్స్ అవన్నీ కూడా వేరీ అవుతూ వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు క్లియర్గా చదివి సో మీకు ఏమన్నా ఉపయోగం అనిపిస్తే మీరైతే అప్పుడు ఏదైనా ప్రీమియం అయితే పర్చేస్ చేయండి, లేదంటే లేదు. సో ఓకే, నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో మన వాట్సన్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు దీన్ని లాంచ్ చేసుకోవాలన్నమాట. లాంచ్ వాట్సన్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి మీరు. ఓకే, మీకు ఇక్కడ మై ఫస్ట్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది. సో దాంతో ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదంటే న్యూ బాట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటే న్యూ నేమ్తో సో దీన్ని అయితే మీరు రిలీజ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే డిలీట్ చేసి క్రియేట్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మీరు మీ చాట్ బోట్కి ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ చాట్ బోట్ నేమ్ తెలుగు టెక్ లెర్నర్స్. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా. సో ఈ చాట్ బోట్ ఎందుకు దేనికి ఉపయోగిస్తాం, సో అలా ఏదైనా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి, ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఓకే, నెక్స్ట్ క్రియేట్ అసిస్టెంట్. నెక్స్ట్ మీకు యాక్షన్స్, డైలాగ్, సెర్చ్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీరు డైలాగ్ మీద సో అది యాడ్ డైలాగ్ స్కిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, యాడ్ డైలాగ్ స్కిల్.
ఓకే, ఇక్కడ కూడా మై ఫస్ట్ స్కిల్తో ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే క్రియేట్ స్కిల్. ఓకే, ఇక్కడైతే ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి మీ స్కిల్కి. సో నేనైతే టీటీఎల్ ఇన్ఫో బోట్ అనేది చేస్తున్నాను. అలాగే ఒక డిస్క్రిప్షన్ కూడా క్రియేట్ డైలాగ్ స్కిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ఒక స్కిల్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఫైనల్గా మనమైతే చాట్ బోర్డ్కి కమెంట్స్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసాం అనమాట. సో అసలు కదంతా ఇక్కడే మొదలవబోతుంది. సో ఇక్కడ మనకి ఇంటెన్స్, ఎంటిటీస్, డైలాగ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ మూడు మనకి చాలా ముఖ్యమైనవి అనమాట. సో ఈ మూడు మీకు ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు ఏ చాట్ బోర్డ్ క్రియేట్ చేద్దాం కన్నా సరే ఈ మూడు అయితే ఉంటాయి కంపల్సరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ కమెంట్స్, అంటే యూజర్ ఏమి ఎంటర్ చేయాలనుకుంటున్నాడో సో దాన్ని అయితే మనం గెస్ చేసి సో కమెంట్స్ అనేవి మనం బాట్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో మనం బాట్కి ఇవ్వాలి. సో నేను ఇక్కడ సెట్ ఆఫ్ అని ఎందుకంటున్నానంటే సో ఇంటెంట్స్ అంటే ఒక ఇంటెంట్లో సో మనకి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. సో ఐ మీన్ లైక్ సినోనిమ్స్ అనమాట. సో హాయ్ అని ఎవరైనా మెసేజ్ పెడితే మన బాట్కి సో ఇది ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. అది హలో అని పెట్టినా సరే అదే విధంగా రెస్పాండ్ అవుతుంది. హాయ్, హలో, హే. సో ఇవన్నీ ఒక ఇంటెంట్ అనమాట. వెల్కమ్ ఇంటెంట్లో పెట్టేస్తే మనకి సో ఆ వెల్కమ్ ఇంటెంట్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నట్లకి ఒకటే రెస్పాన్స్ అవ్వేలాగా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎంటిటీస్ అంటే ఇవి కూడా ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ అనమాట, కీవర్డ్స్. సో ఇది మీకు డైలాగ్ ఉంది కదా, ఇక్కడ డైలాగ్ చెప్పేశాక చెప్తా. సో అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ డైలాగ్ అంటే ఏంటంటే మనం ఎంటిటీస్ ఇచ్చాం, ఇంటెంట్స్ ఇచ్చాం కదా. సో అంటే యూజర్ ఏం ఎంటర్ చేయబోతున్నాడో సో అవైతే మనం గెస్ చేసి ఇంటెంట్స్ అనేవి ఇచ్చాం. సో మనకైతే ఇక్కడ డిఫాల్ట్గా వెల్కమ్ ఎనీథింగ్ ఎల్స్ అని ఉంటుంది. సో అంటే మనం ఇంటెంట్స్లో ఇవ్వని ఏదైనా మనం ట్రైన్ చేయని వర్డ్ ఏదైనా ఎంటర్ చేస్తే ఎనీథింగ్ ఎల్స్లో ఉన్నవి మన చాట్ బోట్ అనేది అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట, ఐ మీన్ మెసేజ్ చేస్తుంది. సో దానికి రెస్పాన్స్ ఏది ఇవ్వాలి అన్నది మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ అసిస్టెంట్ రికగ్నైజేషన్ ఉంది కదా, అక్కడ ఒక ఇంటెంట్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆ ఇంటెంట్లో ఉన్న వర్డ్స్కి ఏమి రెస్పాండ్ అవ్వాలో కింద అసిస్టెంట్ రెస్పాన్సెస్లో ఇచ్చుకోవాలన్నమాట. సో మనమైతే క్రియేట్ ఇంటెంట్ మీద క్లిక్ చేసి ఒక ఇంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఇంటెంట్కి నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇంటెంట్కి నేమ్ ఇచ్చేటప్పుడు హ్యాష్ ట్యాగ్తో ఇవ్వాలన్నమాట. హ్యాష్ వెల్కమ్ అనే ఇంటెంట్ అయితే నేను క్రియేట్ చేశాను. సో దీనికి డిస్క్రిప్షన్ మీకు నచ్చింది ఇవ్వచ్చు. సో ఒక్కోసారి టీం అయితే వర్క్ చేస్తుంది ఒక షార్ట్ బ్యాట్ మీద, కాబట్టి అటువంటి సందర్భాల్లో డిస్క్రిప్షన్ అనేది సరిగ్గా ఇవ్వాలి. సో ఎవరైనా స్టార్టింగ్లో ఏమంటర్ చేస్తారు, హాయ్, హలో, ఏ కదా. సో నేను అటువంటి వర్డ్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ ఎగ్జాంపుల్ అని కొడుతున్నాను. సో ఈ వర్డ్స్ అన్నీ హ్యాష్ వెల్కమ్ అనే ఇంటెంట్కి అదే ఆ లిస్ట్లో చేరిపోతాయి అనమాట, వెల్కమ్ అనే దాంట్లో. సో మనం ఈ ఇంటెంట్కి ఈ వర్డ్స్ అన్నటికి రెస్పాన్స్ ఒకేలా పెట్టుకోవచ్చు. సో అలాగే వాళ్ళు ఒక 1 or 2 వర్డ్స్ మనం ఇంటెన్స్లో వర్డ్స్ ఇస్తున్నాం కదా, సో ఈ వర్డ్స్లో కొంచెం అటు ఇటు అయినా సరే సేమ్ అదే రెస్పాన్స్ వస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్ ఉన్నా సరే రెస్పాన్స్ మనం ఏదైతే ఇస్తున్నామో అదే వస్తుంది. సో మీరైతే ఎప్పుడైనా సరే అక్కడ ఇంటెన్స్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వండి. సో దానివల్ల మన బాట్ అనేది ఎక్యురేట్గా అయితే ఉంటుంది. ఓకే, మనం సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ ఇంటెంట్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం డైలాగ్లోకి వెళ్ళి దీనికి రెస్పాన్స్ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇఫ్ అసిస్టెంట్ రికగ్నైజేషన్ ఉంది కదా, అక్కడైతే మనం మన ఇంటెన్స్ని హ్యాష్ ట్యాగ్తో మెన్షన్ చేయాలన్నమాట. మనం వెల్కమ్ అనే ఇంటెంట్ని క్రియేట్ చేసాం కదా, హ్యాష్ వెల్కమ్. సో మనం అక్కడైతే ఏ వర్డ్స్ అయితే ఇచ్చామో ఆ వర్డ్స్ అన్నీ మనకు అక్కడ యూజర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనం అసిస్టెంట్ రెస్పాన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏమైతే ఇస్తామో అదైతే రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వచ్చు, ఆప్షన్ ఇవ్వచ్చు, ఇమేజ్ ఇవ్వచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ టు హ్యూమన్ ఏజెంట్, ఛానల్ ట్రాన్స్ఫర్, అక్కడ ఏమేమి కనిపిస్తుందో అవన్నీ చేయొచ్చు అనమాట రెస్పాన్స్ కింద. సో ఇక్కడైతే మనం రెస్పాన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 1 కంటే ఎక్కువ రెస్పాన్సెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అన్నీ ఒకేసారి డిస్ప్లే అవ్వవు, ఒక్కోసారి ఒక్కోటి ర్యాండమ్గా అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, మనమైతే ఒక రెస్పాన్స్ అయితే యాడ్ చేసాం.
ఒక ఇంటెంట్ ఒక రెస్పాన్స్ అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ట్రైట్ అని కనిపిస్తుంది. ట్రైట్ మీద క్లిక్ చేశాక సో ఇప్పుడు మనం హాయ్, సో మనం ఇక్కడ ఇంటెన్స్లు ఇచ్చింది ఏదైనా ఇక్కడ టైప్ చేద్దాం హాయ్. ఓకే, హలో తెలుగు టెక్ లెర్నర్స్. చూసారు ఇక్కడ మనం రెస్పాన్స్ ఏదైతే ఇచ్చామో అదైతే వచ్చింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ రెస్పాన్స్ ఏమి ఇచ్చాను. అలాగే ఇంకో రెస్పాన్స్ కూడా ఇద్దాం. ఓకే, ఇంకో రెస్పాన్స్ కూడా నేనైతే యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ట్రై చేద్దాం. ట్రైట్. సో ఇప్పుడు మళ్ళీ హాయ్. ఓకే, చూసారుగా వేరే రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇంకొకసారి ట్రై చేద్దాం హలో. సో చూసారుగా, సో ఒకసారి ఇది ఒకసారి వస్తుంది. సో అలాగని కాదు, సో ర్యాండమ్గా అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఇది డెమో చాట్ బోట్ మాత్రమే. మీకు దీన్ని మీరు బయటికి తీసుకురావచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు నార్మల్గా చాట్ బోట్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో మీరైతే ఇంకా కంగారు పడద్దు. ఇదైతే అండర్ కన్స్ట్రక్షన్ చాట్ బోట్ కాబట్టి మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో మొత్తం అంతా రెడీ అయ్యి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పటికీ మనకైతే ఒరిజినల్ చాట్ బోట్ లుక్ అయితే వస్తుంది. సో దాన్ని మనం వెబ్సైట్లో ఎలా అటాచ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, నేనైతే తెలుగు టెక్ లెర్నర్స్ గురించి అయితే ఒక చాట్ బోట్ తయారు చేస్తున్నాను కదా. నేనైతే నా బ్లాగ్లో ఉన్న ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ దానికి రిలేటెడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేలాగా ఈ చాట్ బోట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు రైట్లో ఏ చాట్ బోట్ లేదు. సో నేనైతే మీకు లాస్ట్లో ఒక చాట్ బోట్ని అయితే అటాచ్ చేసి చూపిస్తాను. సో ఓకే, సైట్ మ్యాప్ గురించి అడిగితే ఈ ఆర్టికల్ గురించి లింక్ ప్రొవైడ్ చేసేలా చేస్తాను అనమాట. సో ఈ బ్లాగ్ అది అంతా అలా క్రియేట్ చేయాలి మీకు తెలియకపోతే నేనైతే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి మీరు నా ఛానల్లో ఆ ప్లేలిస్ట్ చూసి మీరైతే మీకు మీ ఓన్గా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి దాని ద్వారా మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ ఒక న్యూ ఇంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను. హౌ టు క్రియేట్ సైట్ మ్యాప్. సో దీనికైతే నేమ్ ఏది ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ నేమ్ ఏది ఇచ్చినా అనవసరం. ఇక్కడ మీకు ఏది ఇంపార్టెంట్ అంటే యూజర్ ఎగ్జాంపుల్ అనేది ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఈ ఒకే చాట్ బోట్ మీద మల్టిపుల్ పర్సన్స్ అనేది వర్క్ చేస్తుంటే మీకు డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా యూజర్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ సైట్ మ్యాప్. ఓకే, నేను సైట్ మ్యాప్కి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ అనేవి నేను ఇంటెంట్లు ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం దానికి ఆ ఇంటెంట్కి రెస్పాన్స్ అయితే యాడ్ చేద్దాం. సో దానికి మీరు ఇక్కడ యాడ్ నోడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ నోడ్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు దీనికి నేమ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ మల్టిపుల్ నోట్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీరైతే ఒక నోట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం హౌ టు క్రియేట్ సైట్ మ్యాప్ అని మనం అయితే నేమ్ ఇచ్చాం కదా మన ఇంటెంట్కి. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం రెస్పాన్స్ అయితే టెక్స్ట్ ఇద్దాం. సో మిగిలినవన్నీ మీరు ట్రై చేయండి, మీకు అయితే ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నేనైతే రెస్పాన్స్ నా బ్లాగ్లో ఒక లింక్, సో అడిగిన క్వశ్చన్కి సైట్ మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్ అడిగితే నా బ్లాగ్లో ఒక లింక్ అయితే కింద పేస్ట్ చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి అని ఇచ్చేస్తాను. అలాగే వీడియో కూడా ఉంది కాబట్టి సో వీడియో లింక్ కూడా ఇచ్చేస్తాను అనమాట. ఓకే, సో అప్పుడు మనకి ర్యాండమ్గా ఈ 2 మెసేజెస్ డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. క్లియర్. ఓకే, హాయ్ హలో దిస్ ఇస్ తెలుగు క్లాస్. ఓకే, మనం ఏదైనా మనం ఇంటెన్స్లో లేని వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఎనీథింగ్ ఎల్స్లోకి వెళ్ళి అక్కడ మీరు రెస్పాండ్ అనేది చేంజ్ చేసుకుంటే. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింక్ అయితే క్లిక్ చేయండి అనేది మెసేజ్ వస్తుంది. సో మనకి ఒరిజినల్గా చాట్ బోట్ వాడేటప్పుడు అయితే లింక్ అయితే వేరే కలర్లో వస్తుంది. లింక్గానే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనకు టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. సో మళ్ళీ నేను సైట్ మ్యాప్ ఎర్రర్ అని టైప్ చేశాను. సో మనకి చూసారుగా నేనైతే 2 రెస్పాన్సెస్ యాడ్ చేశాను. ఒకసారి ఇది వస్తుంది. సో నేను సైట్ మ్యాప్ ఎర్రర్ అని అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ మీరు అక్కడ చూడొచ్చు మన ఇంటెన్స్లో సైట్ మ్యాప్ ఎర్రర్ అనేది ఎక్కడా లేదు. సో అయినా సరే చాట్బోట్ ఎలా రెస్పాండ్ అయిందంటే మెషిన్ లెర్నింగ్. సో దానికి రిలేటెడ్ వర్డ్ కనిపించింది. సో అదే వర్డ్తో
సో దానికి అదే ఆ వర్డ్ ఏ ఇంటెంట్లో ఉందో దానికి రెస్పాండ్ ఏం యాడ్ చేసామో ఆ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఒక్కోసారి మనకి వేరే ఇంటెంట్లో కూడా ఇలా రావచ్చు, అందుకే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మనకి వీళ్ళు డిఫాల్ట్గా కొన్ని ఇంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరైతే వీటిని కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, మీకు డెమో కోసం కాబట్టి నేనైతే 2 ఇంటెంట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మన వెబ్సైట్లో ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ఇక్కడ మనకి పైన అసిస్టెంట్ మెసేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఈ తెలుగు డెక్లరేషన్స్ మీద క్లిక్ చేయండి. సో మీ నేమ్ ఏది ఇస్తే దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎలా కిందకి స్క్రోల్ చేస్తే రైట్ డౌన్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటెగ్రేషన్స్ అని. సో ఓకే, ఇంటెగ్రేషన్స్ యాడ్ యువర్ అసిస్టెంట్ టు యువర్ కంపెనీ వెబ్సైట్. సో మన వెబ్సైట్కి యాడ్ చేసుకోవాలంటే ఇంటిగ్రేట్ వెబ్ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఒక నేమ్ అయితే అడుగుతుంది, ఇంటిగ్రేషన్ నేమ్. సో మీరైతే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మన అసిస్టెంట్ యొక్క లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన చాట్బోట్ లుక్ మీరు ఇక్కడ ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. మీరు ఎందులో అప్లోడ్ చేసి దాని యొక్క లింక్ అయితే అక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అన్నీ సెర్చ్ చేసుకున్నాక ఎంబెడ్ మీద క్లిక్ చేయండి. సో మీకైతే ఇక్కడ ఎంబెడ్ లింక్ అయితే ఇస్తారనమాట, ఒక జావా స్క్రిప్ట్ అనమాట, జావా స్క్రిప్ట్ కోడ్. సో దీని అయితే కాపీ చేయండి, కాపీడ్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మన బ్లాగ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, blogger.com. సో నాది బ్లాగ్ కాబట్టి బ్లాగర్లో క్రియేట్ చేసింది కాబట్టి బ్లాగర్ అయితే ఓపెన్ చేస్తాను. మీది వర్డ్ప్రెస్ అయితే మీ వర్డ్ప్రెస్ అడ్మిన్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేసి మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, సెట్టింగ్స్ కాదు, లేఅవుట్. సో లేఅవుట్లోకి వెళ్ళి సో మనమైతే ఇప్పుడు ఒక జావా స్క్రిప్ట్ గ్యాడ్జెట్ అయితే క్రియేట్ చేయాలి. సో రైట్ సైడ్ బాటంలో అయితే ఉంటుంది కదా జనరల్గా చాట్బోట్. సో నేనైతే రైట్ సైడ్ యాడ్ చేస్తాను, యాడ్ ఏ గ్యాడ్జెట్. సో యాడ్ ఏ గ్యాడ్జెట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ HTML జావా స్క్రిప్ట్ దీని అయితే యాడ్ చేయండి. దీనికి ఏదో ఒక టైటిల్ అయితే ఇచ్చుకోండి, మీ ఇష్టం. ఒక టైటిల్ ఇచ్చేసాక అక్కడ మనం కాపీ చేసాం కదా, అయితే ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసేయండి. మ్యాక్సిమైజ్ చేస్తున్నాం. సో HTML జావా స్క్రిప్ట్. సో ఆ గ్యాడ్జెట్ అయితే యాడ్ చేయాలి, యాడ్ చేసి కోడ్ పేస్ట్ చేసి సేవ్ చేయడమే. ఓకే, నేనైతే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మన బ్లాగ్ అయితే చూద్దాం. చాట్బోట్ అనేది మన బ్లాగ్కి యాడ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, మన క్రియేట్ చేసిన చాట్బోట్ అయితే మన వెబ్సైట్కి యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ బాటంలో. మీరు కనుక ఇటువంటి బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలంటే నా ఛానల్లో ట్యూటోరియల్స్ అయితే చేశాను, మీరు వాటిని చూసి మీరైతే ఇలాంటి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే సరిగ్గా కస్టమైజ్ చేయలేదు. సో ఇవన్నీ కస్టమైజ్ చేసి మీరైతే మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్. ఓకే, చూసారుగా, హలో దిస్ ఈజ్ తెలుగు డెక్లరేషన్స్ చాట్బోట్ యూ హెల్ప్ యూ ఇన్. ఓకే, ఇదంతా మనం అక్కడ ఏమైతే రెస్పాన్స్ యాడ్ చేసామో ఇంటెంట్స్కి ఎటువంటి రెస్పాన్స్ యాడ్ చేసామో ఆ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు హౌ టు క్రియేట్ సైట్ మ్యాప్. నేను అక్కడ లింక్ అయితే యాడ్ చేసిన ఆ లింక్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడైతే మనం అక్కడ క్లిక్ చేయగలుగుతాం. అలాగే సైట్ మ్యాప్ ఎర్రర్. ఓకే, సో మనం ఇవ్వలేదు కాబట్టి సో ఆల్టర్నేటివ్ అయిన ఆన్సర్ కూడా చూపిస్తుంది, అలాగే కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది మన చాట్బోట్. హౌ కెన్ ఐ క్రియేట్ సైట్ మ్యాప్. ఓకే, చూసారుగా. ఓకే, ఇదే విధంగా మీరు గూగుల్ డైలాగ్ ఫ్లో అయితే యూజ్ చేసి చాట్బోట్ అయితే క్రియేట్ చేయొచ్చు. అదే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఎలాగో. సో ఓకే, ఈ వీడియో చూసారుగా, అంత అద్భుతంగా మనం అయితే ఒక చాట్బోట్ని అయితే క్రియేట్ చేస్తాం. మీరు మీ బ్లాగ్కి ఓన్గా అయితే ఒక చాట్బోట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీరు వేరే వాళ్ళకి చాట్బోట్స్ క్రియేట్ చేసి ఇంత అమౌంట్ అని అయితే మనం చార్జ్ చేయొచ్చు.